ఈ ట్రైన్ కి మెయింటెనెన్స్ అనేది మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్ లో జరుగుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో మనకి రాజమండ్రి మెమో కార్ షెడ్ అని చూసారా, అక్కడైతే మెయింటెనెన్స్ జరుగుతుంది అనమాట. సో ఏంటంటే ఈ ట్రైన్ కి రేక్ షేరింగ్ అని చెప్పాను కదా, ఇది మనకి రాజమండ్రిలో బయలుదేరి విజయవాడ వస్తుంది, విజయవాడలో బయలుదేరి గూడూరు వస్తుంది, గూడూరు నుంచి రేణిగుంట వస్తుంది, రేణిగుంట వచ్చిన తర్వాత ఈ ట్రైన్ ఖాళీ ట్రైన్ మనకి తిరుపతి అయితే వస్తుంది అనమాట. తర్వాత తిరుపతి నుంచి కాట్పాడి మధ్యలో 3 రౌండ్లు అయితే పడుతుంది అనమాట, అప్ అండ్ డౌన్. సో దాని తర్వాత ఈ ట్రైన్ కాట్పాడి వెళ్ళిన తర్వాత కాట్పాడి నుంచి జోలార్పేట జంక్షన్ కూడా వెళ్తుంది మనకి. జోలార్పేట జంక్షన్ నుంచి మళ్ళీ కాట్పాడి వస్తుంది, కాట్పాడి నుంచి తిరుపతి వస్తుంది, తిరుపతిలో మళ్ళీ ఎంటీ రేకు మనకి రేణిగుంట అయితే వెళ్తుంది అనమాట. రేణిగుంట వెళ్ళిన తర్వాత రేణిగుంట నుంచి మనకి నెల్లూరు వెళ్తుంది, నెల్లూరు నుంచి విజయవాడ వెళ్తుంది, విజయవాడ నుంచి తెనాలి వస్తుంది, తెనాలి నుంచి విజయవాడ వెళ్తుంది, మళ్ళీ విజయవాడ నుంచి భద్రాచలం వెళ్తుంది, భద్రాచలం నుంచి మళ్ళీ విజయవాడ వస్తుంది. సో విజయవాడ వచ్చిన తర్వాత లాస్ట్ లో మనకి ఈ ట్రైన్ మనకి విజయవాడ నుంచి రాజమండ్రి అయితే వెళ్తుంది అనమాట. రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఈ ట్రైన్ కి మనకి మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. సో మొత్తం ఇటువంటివి 6 రేక్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకి ఇటువంటి ట్రైన్స్ 6 ట్రైన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 8 కోచులతో అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి మొత్తం 18 రేక్ షేరింగ్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ అప్ అండ్ డౌన్ ట్రిప్స్ అన్ని కలిపి మొత్తం 18 రేక్ షేరింగ్లు అయితే ఉన్నాయన్నమాట ఈ ట్రైన్ కి. సో ఇది ఈ ట్రైన్ కి సంబంధించిన రేక్ షేరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.